ఇక్కడ వచ్చినటువంటి మహిళలు వివిధ రంగాల్లో ముఖ్యంగా ఉపాధ్యాయ రంగంలో ఉద్యోగ రంగంలో నేను చాలామంది అన్నారు, కొద్దిగా దాన్ని సవరిస్తున్నా. సన్మానాలు అని మనిషికి అవార్డులు బాధ్యతను పెంచుతాయి. మనం చేస్తున్నటువంటి పనిలో, మనం చేస్తున్నటువంటి వృత్తిలో కొద్దిగా సమాజం గుర్తించి మనకు గౌరవించి సత్కరించి ఒక అవార్డు ఇస్తే రేపటి నుంచి ఇప్పటి వరకు ఒక తీరుగా ఉంటుంది మన మైండ్ సెట్. రేపటి నుంచి 100% రెట్టించిన ఉత్సవంతో ఇంకా ఎక్కువ పనిచేస్తారనే విషయాన్ని దయచేసి ఎవరు మర్చిపోద్దని చెప్పి సందర్భంగా కోరుతున్నా. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్న గారు, అక్క నీతి కిరణ్ అక్క గారు, అన్న విఠలన్న గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, కుల్కచర్ల శ్రీనివాస ముదిరాజు గారు, రత్నాకర్ గారు, వినోద్ గారు, అంజన్న గారు, చంద్రశేఖర్ గారు, ప్రసాదన్న గారు, నారాయణ రెడ్డి గారు, శ్రీలత గారు, వేదిక ఉన్న పెద్దలందరికీ అందరూ మాట్లాడారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇందూరు గడ్డ అంటే ఇందూరు గడ్డ ఎంతోమంది కవులకు, కళాకారులకు, మేధావులకు, పోరాట వీరులకు పుట్టిన నిలయం ఈ ఇందూరు గడ్డ. పోయినమా అవార్డు తీసుకున్నామనేది కాదు, రేపటి నుంచి మన కార్యాచరణ ఏంది. అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావు అని చెప్పి అంబేద్కర్ చెప్తాడు. మనం మన కోసం జీవిస్తే చరిత్రలో మనకంటూ ఒక స్థానం ఉండదు. మనం యావత్తు సమాజం కోసం జీవిస్తే ఆ వేదిక మీద సావిత్రిబాయి పూలే ఫోటో ఉంది, మహాత్మా జ్యోతిబా పూలే ఫోటో ఉంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంది, గౌతమ బుద్ధుడు గారి ఫోటో ఉంది. మరి వాళ్ళు జీవించి ఉన్నంత కాలం వాళ్ళ కోసం కాకుండా, వాళ్ళ కుటుంబం కోసం కాకుండా మొత్తం యావత్తు సమాజం కోసం జీవించారు. కాబట్టి భూగోళం ఉన్నంత వరకు వాళ్ళు జీవించే ఉంటారు, ఈ భూగోళం ఉన్నంత వరకు వాళ్ళు జీవించే ఉంటారు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వాళ్ళు జీవించే ఉంటారు. అట్లాంటి చరిత్ర మనకు కావాలి. చాలామంది అనుకుంటారు నేనేదో చిన్న ఉద్యోగంలో ఎక్కిన, ఈ ఉద్యోగంలో చేసి రిటైర్ అయిపోతాను. నేను అంటున్నా, ఈ ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళు అదే ఉద్యోగంలో రిటైర్మెంట్ కావద్దు. దయచేసి నేను మా అక్కలకు విజ్ఞప్తి చేస్తున్నా. అనుకోవచ్చు మైక్ ఇస్తే గొప్పగా చెప్తున్నాను, నేను అంటున్నా, నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, ఏదో థియరీ చెప్పడం లేదు. టీచర్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మాయావతి గారు అతిపెద్ద రాష్ట్రానికే ముఖ్యమంత్రి కాగలిగింది. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అసెంబ్లీ సీట్లున్న, పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రి కాగలిగింది. మరి మనం ఎందుకు కాలేం? మనకేమైనా తక్కువనా? రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నటువంటి ఒక నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. భారతదేశ ప్రధానుల్లో ఒక ఉక్కు మహిళగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాగలిగింది. ఇంతెందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా చేసి స్థానిక సంస్థల్లో ఒక చిన్న జెడ్పీటీసీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు ఉద్యమ నాయకుడు కేసీఆర్ని గద్దె దింపి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి మనం ఎందుకు కావద్దు? చప్పట్లు కొట్టుకొని భోజనాలు చేసుకొని మనోళ్ళు అంటారు భోజనాలు చేసిపోదాం. మనకు లేదా భోజనాలు మనకు లేవా? ఇన్ని రోజులు మన తాత భోజనం చేసే కాటికి కాలు దాపిడి మట్ట కలిసిపోయింది. మన తండ్రి భోజనం చేసే ఆయన కూడా ఒకవేళ ఉంటే ఆసరా పింఛన్ కోసమో రేషన్ కార్డు కోసమో దరఖాస్తులు పెట్టుకుని వారికి వీరికి దండం పెట్టుకుని దిగుతుండు. ఇప్పుడు మనం కూడా కట్టిపోదామా? చరిత్ర తిరగరాయాలి. చరిత్ర తిరగరాసేటువంటి అవకాశం మన చేతిలో ఉందనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరి సమయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఓ మెమోంటో తీసుకొని
ఆ మెమోటో మన ఇంట్లో పెట్టుకోవడానికి కాదు. ఆ సావిత్రిబాయి పూలే ఫోటో చూసినప్పుడల్లా ఆమె ఆశయం మనకు గుర్తు రావాలి, ఆమె చేసిన సేవ గుర్తు రావాలి, ఆమె త్యాగం మనకు గుర్తు రావాలి, ఆమె చూపించినటువంటి మార్గం మనకు గుర్తు రావాలి. అందుకోసమే అవార్డు ఇస్తారు తప్ప ఇవాళ ఇంట్లో అలంకరణ కోసం పెట్టుకోవడానికి కాదనే విషయాన్ని దయచేసి మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే ఒక్కటి గుర్తు పెట్టుకోండి సోదరులారా, సోదరుమణులారా, అణచివేత ఎక్కడ ఉంటారో అక్కడ తిరుగుబాటు ఉంటుంది, వివక్షత ఎక్కడ ఉంటారో అక్కడ పోరాటం ఉంటుంది. మీరేమనుకుంటారంటే, నేను చిన్న ఉదాహరణ చెప్తా. మహాత్మా గాంధీజీ ఆయన స్వాతంత్ర ఉద్యమం నడపాలని లేదు. ఆయన పెళ్లి చేసుకొని లండన్కు, మీకు అందరూ తెలుసు, ట్రైన్ ఎక్కుతుంటే ఆయన స్లీపర్ క్లాస్ ఎక్కుతుంటే నువ్వు నల్ల జాతినివి, నువ్వు మాతో ప్రయాణించడానికి వీల్లేదని చెప్పి ఆయన పెట్టే బేడ కిందెత్తేస్తే ఆంగ్లేయులు, ఓహో నేను పోయి బారిస్టర్ చదువు చదివి అడ్వకేట్గా స్థిరపడాల్సినటువంటి సమయం కాదు, నా దేశ ప్రజల కోసం, నా భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తానని చెప్పి గాంధీజీ గారు వచ్చి స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఇవాళ మహాత్మా అనే బిరుదాంకితులు తీసుకొని ఇవాళ మహాత్మా కరంచంద్ మోహన్ దాస్ గాంధీ మహాత్మా గాంధీ అయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆంగ్లేయులు అవమానించకపోతే మహాత్మా గాంధీ అవునా? అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే మున్సిపల్ కమిషనర్. ఆ రోజుల్లోనే మున్సిపల్ కమిషనర్ మామూలు ఉద్యోగం కాదు. ఒక బ్రాహ్మణుల పెళ్లికి పోతాడు, దోస్తు పెళ్లికి పోతాడు. అప్పుడు శూద్రులకు వేషభాష అలా ఉంటుంది, బ్రాహ్మణుల వేషభాష అలా ఉంటుంది. ఆ పెళ్లి ఊరేగింపులు పోతుంటే మహాత్మా జ్యోతిబా పూలే యొక్క వేషభాష చూసి, నువ్వు బ్రాహ్మణుని కాదు, నువ్వు మాదంటకు ఊరేగింపులో పాల్గొనడానికి వీల్లేదని చెప్పి మహాత్మా జ్యోతిబా పూలేని మెడలు బట్టి బయటికి గెంటేస్తారు పెట్టిలకెళ్ళి. అప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచిస్తాడు, ఓహో నేను చేయాల్సింది నా కుటుంబం కోసం, నా కోసం మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం చేస్తూ అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ఈ సామాజిక వివక్షత, సాంఘిక అసమానతలను రూపుమాపడానికి నా జీవితాన్ని త్యాగం చేస్తానని చెప్పి ఇలా ఒక్క మహాత్మా గాంధీ కంటే ముందే ఈ దేశంలో మహాత్మా బిరుదాంకితుడు అంటే ఇలా మహాత్మా జ్యోతిబా పూలే. ఇలా మహాత్మా జ్యోతిబా పూలే ఒక చరిత్రలో ఒక మహానుభావుడుగా నిలిచిపోయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరికి అంబేద్కర్ గారు మీకు అందరూ తెలుసు, మీకు పాఠాలు చెప్పవలసిన అవసరం లేదు. అంబేద్కర్ గారిని అందరు కలిసి బెంచ్లో కూర్చొని పక్కన కూర్చోబెట్టుకొని చదువు చెప్తే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసపోయి ఉండేవాడేమో. అంబేద్కర్ గారు నువ్వు అంటరానివి, నువ్వు దళితునివి, మా బెంచ్లో కూర్చోవడానికి వీల్లేదు, మాతో పాటు కూర్చొని చదువు పాఠాలు వినడానికి వీల్లేదు అని చెప్పి అంబేద్కర్ గారిని బడిలోకి రానియకపోతే బడి పక్కన కిటికీ పక్కన కూర్చొని పంతులు చెప్తున్న పాఠాలు విని ఈ సమాజంలో అంటరానితనం పోవాలి, కుల వివక్షత పోవాలి, ఈ దోపిడి పోవాలి, దీనికోసమే నేను పనిచేస్తానని చెప్పి ప్రపంచంలో అత్యధిక పట్టాలు ఉంది, ప్రపంచ జ్ఞానాన్ని చదివి ప్రపంచ జ్ఞానాన్ని నేర్చుకుని ఇలా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి స్థానం గుర్తిస్తున్నా. అంటే ఎక్కడ వివక్షత ఉన్నదో, ఎక్కడ అణచివేత ఉన్నదో, ఎక్కడ సామాజిక వివక్షత ఉన్నదో అక్కడ పోరాటం పుడుతుంది. ఆ పోరాటం నుంచే నాయకులు పుడతారు. ఆ నాయకులే రేపు చరిత్ర నిర్మాతలు అవుతారనే విషయాన్ని మీరందరూ మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మహాత్మా జ్యోతిబా పూలే గూగుల్లో కొడితే సావిత్రిబాయి పూలే గురించి గూగుల్లో కొడితే తెలుస్తుంది మొత్తం. నేను మా గురించి మొత్తాయి పూలేని 13వ ఏటనే పూలే గారు పెళ్లి చేసుకుంటాడు. మనకు తెలుసు పెళ్లి చేసుకోగానే ఈ రోజులలో ఎక్కడ పోవాలి, హనీమూన్ ఎక్కడ పోవాలి, ఎక్కడ విదేశాల్లో పోవాలి, లేకపోతే ఎక్కడ మాల్దీవులో పోవాలి అని అన్ని ప్లాన్ చేసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని బుర్రును వెళ్ళిపోతాం. కానీ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే 13వ ఏట పెళ్లి చేసుకున్న తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే చెప్తాడు, అమ్మా మనం సంసారం చేసేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఈ సమాజంలో, భారతదేశ సమాజంలో మనం సంసారం చేసి పిల్లలు కానీ సుఖంగా మన కుటుంబం కోసం బతకాలని లేదు. ఇవాళ మహిళలకు చదువు లేదు, దేశంలో సగ భాగానికి పైగా ఉన్నటువంటి మహిళలకు చదువు లేదు. ఒక్క
ఎస్సీ ఎస్టీ బీసీ మహిళకే గారు అగ్ర కులాల మహిళలకు కూడా చదువు లేదు. చదువుకుంటే నేరం, పుస్తకాలు తెరిస్తే నేరం, పరీక్షలు రాస్తే నేరం, ఉద్యోగం చేస్తే నేరం, తల పైకెత్తి చూస్తే నేరం. చివరికి ఎంత మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు అంటే ఇలా చివరికి ఏంటంటే ఒకవేళ దురదృష్టవశాత్తు భర్త చనిపోతే సతీ సాగనం ఆ మహిళని అదే మంటల్లో కాల్చేసి సజీవంగా కాలబెట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి రోజులని. అప్పుడు పూలే సావిత్రిబాయి పూలేకు ఒక కర్తవ్య బోధన చేస్తాడు. సావిత్రిబాయి పూలేకు మీ లెక్క చదువు రాదు, ఆమె కూడా చదువు రాదు. ఎందుకంటే స్త్రీలకు చదువు లేనప్పుడు సావిత్రిబాయి పూలేకు ఎట్లా చదువు వస్తుంది? అప్పుడు పూలే ఒళ్ళో కూర్చోబెట్టుకొని, భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సావిత్రిబాయి పూలేకు ఆని అక్షరాలు దిద్దించి, ఆలు నేర్పి అక్షరాలు దిద్దించి ఈ ఆలను కోట్లాది మహిళలకు పంచాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, మహిళలని స్వయం శక్తితోటి ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకురావాలని చెప్పి సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పితే సావిత్రిబాయి పూలే 50 లక్షల మందికి చదువు నేర్పి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని గడిపింది. అందుకనే నేను ఇంతకుముందు చెప్పిన కనిపించే ప్రత్యక్ష దేవతే మనకు సావిత్రిబాయి పూలే అని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. ఎంత భయంకరమైనటువంటి వాళ్ళు, నేను ఇంతకుముందు చెప్పినట్టు పిల్లల్ని కంటే ఎక్కడ కంప్లిమెంట్ పోతుందని చెప్పి పిల్లలు కనుకుంటా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నారు. చివరికి వాళ్ళు సేవ చేస్తూ, బళ్ళు పెడుతూ, చదువు చెప్తూ అవమానాలు పడ్డా. చదువు చెప్పేటప్పుడు పోతే కొంతమంది మహిళలకు చదువు ఎందుకని చెప్పి సావిత్రిబాయి పూల మీద పేడ నీళ్ళు చల్లుతారు. ఆ మీద పేడ నీళ్ళు చల్లితే ఇంటికి వచ్చి భర్తకు పూలే గారు చెప్తుంది, నేను చదువు చెప్పవను, రేపటి నుంచి ఇవాళ ప్రారిగోడ మీద కొంతమంది దుర్మార్గులు నా మీద పేడ నీళ్ళు చల్లుతున్నారు, నన్ను అవమానిస్తున్నారు అని చెప్తే మహాత్మా జ్యోతిబా పూలే ఓ కర్ర పట్టుకొని, ఓ గొడ్డలు పట్టుకొని ఓని మీది పోలే, సావధానంగా విని నవ్వుకుంటా ఈ సమాజంలో అదే విధంగా చేస్తారు, కానీ నీ కర్తవ్యాన్ని నువ్వు వెనుకడుగు వేయొద్దు, నువ్వు ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెప్పి అప్పుడు పూలే గారు ఒక మాట చెప్తాడు. అమ్మా సావిత్రిబాయి పూలే, నువ్వు ఒక చీరతో పోతున్నావు, ఒక జాకెట్తో పోతున్నావు, ఆ పేడ తల్లినటువంటి ఆ బట్టలు ఎక్కడికైతే చదువు చెప్పబోతున్నావో ఇంకొక జత బట్టలు సంచలు పెట్టుకొని పో, ఇంకొక జత బట్టలు సంచలు పెట్టుకొని పోయి ఎక్కడ చదువు చెప్పబోతున్నావో అక్కడ బట్టలు చేంజ్ చేసి ఆ పేడ తల్లిన బట్టలు పక్కన పెట్టి మళ్ళీ ఈ బట్టలు వేసుకొని అక్షర ఆయుధాలను మాత్రం ఈ అణగారిన వర్గాలకు మాత్రం ఎక్కడ కూడా ఆపొద్దు, అక్షర యుద్ధం కొనసాగించని చెప్పి పూలే చెప్పాడు. అది చరిత్ర. గొప్ప మహానుభావులు. మన దురదృష్టవశాత్తు ఏంటంటే జ్ఞానం పెరిగే కొద్దీ మనకు మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. జ్ఞానం పెరిగే కొద్దీ మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి. అక్కడ ఏమైనా పుట్టల పాము ఉన్నది అంటే చాలు 5 కిలోమీటర్ల లైన్ కట్టి పాలు పోస్తూనే ఉంటాం. వాస్తవానికి సైన్స్ చెప్పే టీచర్లు ఉంటారు, పాము పాలు తాగుతుందా? పాము పాలు తాగడు. పుట్టల పోస్తే అది శ్వాస ఆడక ఇబ్బంది పడి అలానే చచ్చిపోతుంది. అయినా ఇవాళ పుట్టల పాము వస్తుంటే డిగ్రీలు పీజీలు చేసిన వారు కూడా లైన్ నిలబడతారు. ఇదా మనం నేర్చుకున్నది. సావిత్రిబాయి పూలే మన కోసం వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి ప్రాణాలు ఇచ్చినటువంటి త్యాగం ఇదా నేను అడుగుతున్నా. అందుకోసమే అవార్డులు ఇస్తున్నాం. అవార్డులు ఇచ్చినప్పుడల్లా సావిత్రిబాయి పూలే త్యాగం గుర్తు రావాలి, ఆమె చేసే సేవ గుర్తు రావాలి. ఆమె ఎట్లా చనిపోయింది? మనం ఏమంటాం, కరోనా వస్తే మళ్ళీ ఒక కరోనా అని అక్క చెప్పింది. 100 కరోనాలు అని మనిషి కంటే ఎక్కువ కరోనా ఎవరు లేడు. ఏమి కాదు, కరోనా వస్తే మీకు అందరు ప్రాక్టికల్ చెప్తున్నా, ఎవరికన్నా మన ఇంటి పక్కనికో మన గల్లీ వానికో ఆడకట్టోనికో కరోనా వస్తే తలుపులు పెట్టుకున్నాం. కరోనా వస్తే తలుపులు పెట్టుకున్నాం. చివరికి తలుపులు పెట్టుకున్న తర్వాత నీ ఇంట్లో కరోనా వస్తే కూడా వాడిని రూమ్లు వేసేసినాం, అర్రలు వేసేసి రూమ్లు వేసేసి బయటకు వెళ్ళి పెట్టాం. అమ్మ సస్తసావని వాంతోటి వాళ్ళు కానీ మాకందరికి వస్తే మేం చేస్తామని. కానీ సావిత్రిబాయి పూలే ఇప్పటికంటే 100 రెట్లు ఉన్నటువంటి కరోనా లాంటి డేంజర్ కంటే ప్లేగు వ్యాధి అప్పుడు వచ్చింది. ప్లేగు వ్యాధి వస్తే ఒక అబ్బాయికి ప్లేగు వ్యాధి వస్తే తల్లిదండ్రులు వదిలేస్తారు, అమ్మ ఇది చచ్చిపోని కానీ మేము బతకాలే, ఆ ప్లేగు వ్యాధి ముట్టుకుంటే మేము చచ్చిపోతామంటే అప్పుడు సావిత్రిబాయి పూలే ఆ ప్లేగు వచ్చినోని ఒళ్ళో వండబెట్టుకొని సేవలు చేసి సపర్యలు చేసి ఆయన బతికించి అబ్బాయిని బతికిస్తే ఆ అబ్బాయి ఈరోజు డాక్టర్ అయ్యిండు. కానీ నిజంగానే ముట్టుకున్నటువంటి సేవ చేసినటువంటి సావిత్రిబాయి పూలే ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయింది.
నేను అంటున్న ఈ లోకాన్ని వదిలిపెట్టిపోలేదు, ఈ లోకంలో ఒక సేవను ఒక త్యాగాన్ని నిలబెట్టిపోయింది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి నేను గుర్తు చేస్తున్నా. అట్లాంటి గొప్ప అవార్డు మాకు నంది అవార్డు వస్తుందా లేదు, మాకు పద్మశ్రీ అవార్డు వస్తుందా లేదు, లేకపోతే మాకు దేశంలో ఢిల్లీలో గొప్ప అవార్డు వస్తా లేదని మీరు అనుకోవచ్చు. నేను అంటున్నా వాటికంటే 100 రెట్లు గొప్ప అవార్డే సావిత్రిబాయి పూలే అవార్డు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. అవార్డును స్వీకరించినటువంటి వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఎందుకు ఇంత నాకు మళ్ళీ ఇప్పుడు కామారెడ్డిలో ఒక మీటింగ్ ఉంది, రామాయణపేటలో ఒక మీటింగ్ ఉంది, ఇటువైపు వచ్చిన కాబట్టి మళ్ళీ అటు రివర్స్లో మీటింగ్ పెట్టుకున్నా. అయినా ఇంకొక 5 నిమిషాలు మాట్లాడాలనిపిస్తుంది, కానీ నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నంటే రేపటి సమాజం తరగతి గదిలోనే విద్యార్థి సమాజం, తరగతి గదిలోనే సమాజం ఒక మొత్తం దేశ చరిత్ర ఒక భవిష్యత్తు నిలబడుతుంది. కాబట్టి మీరు చరిత్ర తెలుసుకుంటే ఇలా మన భూపతి రెడ్డి అని చెప్పిండు, నేటి యువకులు డ్రగ్స్కో గంజాయికో బానిస అయిపోతుడని. ఎందుకైతురంటే మన మానీయుల చరిత్ర తెలవకుండా, మన యొక్క మానీయుల గొప్ప త్యాగాలు తెలవకుండా, ఒక సిద్ధాంతం తెలవకుండా, ఒక పుస్తకాలు చదువుకోకుండా ఇలా అవారగా దులాయిగా తిరుగుతున్నారు. కాబట్టి తోకతొండం లేకుండా దానికి బానిస అయిపోతున్నారు. నేనంటున్నా మన పిల్లలకు, మన కుటుంబంలో మన రక్తాన్ని పంచుకొని మన పేగుబంధాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలతో పాటు మనం చదువు చెప్పే బిడ్డలు కూడా మన బిడ్డలుగా భావించి వీళ్ళ యొక్క త్యాగాలను, వీరుల యొక్క గొప్పతనాన్ని, ఈ సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనాన్ని మీరందరూ ఆ పిల్లలకు చెప్పండి. వాళ్ళు అద్భుతంగా ఈ సమాజంలో బ్రహ్మాండంగా ఇవాళ ఒక మంచి పౌరులుగా రాణిస్తారు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ నేను అంటున్నా సావిత్రిబాయి పూలే ఇవాళ చాలా మంది మీటింగ్ అయిపోయినాక అన్న టీ తాగుదురా మా ఇంట్లో అని పోతే, నేను టీ తాగడానికి పోతే అక్కడ గోడ మీద చూస్తాకల్లా ఒక బట్టలు లేని బాబా ఊపడ్డాడు. నేనన్నా ఏనమ్మా ఈ పిల్లలు చూస్తే భయపడేటట్టు, ఈ బట్టలు గిట్టలు నూలు పోగులేవు ఒంటి మీద ఇట్లా పెట్టమంటే అన్న ఆ మాట కన్నా పొరపాటు అవుతుంది అంటే, ఏమైనామా అట్ట పెట్టినామంటే లేదన్న ఆయన కర్ణాటక బాబా, ఆ బాబాను మొక్కితే మన కోరిన వరాలు ఇస్తారట. నేను అందుకనే తెచ్చి పూజ చేసి అక్కడ బాబాను పెట్టాను. నా బొంద బాబా, నా భోగి బాబా వాళ్ళకే బట్టలు లేవు, బట్టలు నేసేటువంటి సంస్కృతి నేర్పినటువంటి మన కులాల చరిత్ర వాళ్ళకు చెప్పమ్మా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇవాళ నేను అంటున్నా, చాలా మంది అంటారు నేను వచ్చినప్పుడు అన్న మనం బీసీ కులాల పుట్టినందుకు జర నాకు ఇజ్జతిగా అనిపిస్తలేదు అన్న అంటారు. ఏమిటికే అంటే జర పెద్ద కులంలో బంజారాహిల్స్లో, జూబ్లీహిల్స్లో, బాడీ కారులో, విమానాలు తిరిగే కులంలో పుట్టితే బాగుండని నేను అంటున్నా. 100కు 100% బీసీ కులాలలో పుట్టినందుకు మనం గర్వపడాలి, మనం అదృష్టవంతులమని చెప్పి అందరం గుర్తు చేస్తున్నా. ఇవాళ చూసిరా, నేను ఏదో కళ్ళబొల్లి కథలు చెప్తలేను. ఈనాడు పేపర్ చూడండి, ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామికి సిరిసిల్ల నేత కార్మికుడు ఒక పద్మశాలి బిడ్డ 14 గదాల చీరను ఒక అగ్గిపెట్టెలో నేసి వెంకటేశ్వర స్వామికి కానుక ఇచ్చాడు. ముచ్చట 14 గదాల చీరను, నేత చీరను అగ్గిపెట్టెలలో నేసిచ్చాడు. ఇంత బ్రిలియంట్, ఇంత తెలివున్నోళ్ళు సమాజంలో ఉండరా అని అడుగుతున్నా. ఇంత తెలివున్నోళ్ళు ఉండరా? అందుకనే బీసీలు అంటే ఈరోజు నేను చెప్తున్నా, బీసీలు అంటే నాట్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్. ఎవరైనా మీరు కూడా చెప్పండి పిల్లలకు, బ్యాక్వర్డ్ క్లాసు కానే కాదు. బీసీలు అంటే మనం బ్రిలియంట్ క్లాస్ చెప్పండి. మనకు తెలివి ఉన్నది, చదువు ఉన్నది, నేర్పరితనం ఉన్నది. నేను అంటున్నా 6 గదాల చీరను నేసినటువంటి గొప్ప పద్మశాలి సోదరులు చూడండి. బట్టలు నేస్తే బట్టలు కుట్టే మన మేలు సోదరులు చూడండి. ఇవాళ వ్యవసాయం చేసి మంచిగా కర్రలు వేసి గొర్రు నేర్చి అద్భుతంగా నల్లరేగళ్ళు అద్భుతంగా అన్నం పెట్టే పంట పండించేటువంటి మున్నూరు కాపు సోదరులు చూడండి. ఆకాశాన్నంతా తాటి చెట్టును ఎక్కి పోద్దాల కళ్ళు, పద్దాల కళ్ళు, పర్వదాల కళ్ళు తీసుకొచ్చే ఓ గౌడన్నను చూడండి. ఈ దేశంలో పాలు పశువుల నుంచి పాలు వస్తాయి, ఆ పాలను వేడి చేస్తే పెరుగు అవుతుంది, ఆ పెరుగును చిరికితే నెయ్యి అవుతుంది, ఆ నెయ్యి వెన్న అవుతుంది, ఆ వెన్నను వేడి చేస్తే నెయ్యి అవుతుంది అని కనుక్కున్నటువంటి నా గొల్ల కుర్మల చైతన్యం, వాళ్ళ తెలివితేటలు ఎవరికి అడగండి. ఇవాళ పోలవరంలో ఒక పడవ మునిగిపోతే దేశ సైన్యం వచ్చి తీస్తందుకు, కానీ ఎవరితోటి కాలే. కానీ ఇంత బుడ్డగోసి పెట్టుకున్నటువంటి మత్స్యకారులు, గంగపుత్రులు ఇవాళ ఎక్కడో అడుగున ఉన్నటువంటి ఇవాళ పడవని పైకి తీసుకొచ్చారు.
పడవనే పైకి తీసుకొచ్చారంటే ఇంత చేపలని ఎక్కడో ఉన్నటువంటి చేపల్ని పసిగట్టి అద్భుతమైన గుర్రమీను రవ్వ దోషాని అద్భుతమైన చేపలను అందించేటువంటి గంగపుత్రులను చూడండి. ముదిరాజులు పండ్లు ఫలాలు తీసుకొచ్చి ఎక్కడున్నటువంటి ఇలా పండ్లు ఫలాలు తీసుకొచ్చి సమాజానికి అందించే ముదిరాజులను చూడండి. విశ్వ బ్రాహ్మణులు లేకపోతే విశ్వమే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. నేను అంటున్నా, కర్రు చేసింది వాళ్ళే, గొర్రు చేసింది వాళ్ళే, బంగారం చేసింది వాళ్ళే, కంచం చేసింది వాళ్ళే, పడుకునే మంచం చేసింది వాళ్ళే, ఇంటి తలుపులు చేసింది వాళ్ళే, కిటికీలు చేసింది వాళ్ళే. వాళ్ళు లేని ఈ చరిత్రే లేదు అని చెప్పి సదన గుర్తిస్తున్నా. కుమ్మరోళ్ళు లేకపోతే మీకు అండ తెలుసు, మీరు పాఠాలు చెప్పేటోళ్ళు. నాగరిక సమాజంలో కుమ్మరోళ్ళు కుండలు లేనప్పుడు జంతువులు దొరికితే రాకపోతే వండుకోవడానికి పాత్రలు లేవు కదా, జంతువులని డైరెక్ట్ కాల్చుకొని పీక్కొని తినేవాళ్ళు. కానీ మన కుమ్మరన్నలు మట్టిని తెచ్చి మట్టిని పిసికి కాల్చి వంట పాత్రలు చేస్తే కుమ్మరి కుండలలో తిన్నన్ని రోజులు మనకు బీపీ లేదు, షుగర్ లేదు, క్యాన్సర్ లేదు, కిడ్నీ రోగం లేదు, ఆరోగ్యంగా తిరిగిన మన పెద్ద మనుషులు. కానీ ఇప్పుడు చూడండి, ఇలా టెస్ట్ చేస్తే 70% మందికి షుగర్ వెళ్తుంది, బీపీ వెళ్తుంది, అన్ని వెళ్తుంది. ఎందుకు? కుండలు మార్చడం కాబట్టి ఆరోగ్యం దెబ్బతింది. ఈ భూమిలోనే సబ్బుని సౌడుని తెచ్చి ఆ సౌడుని మరగబెట్టి సబ్బు చేసి మైల బట్టల్ని మల్లెపూలాగా చేసినటువంటి సాకలన్న నైపుణ్యం ఏ కులానికి ఉందని నేను అడుగుతున్నా. నా మంగళ సోదరమ్మలు ఒక కులం 5 వృత్తులు చేస్తుంది, ఒక్క కులం 5 వృత్తులు చేస్తుంది. పెళ్లిళ్ళు అయితే వాయిదాలు వాయిస్తుంది, మైలపూలు రాస్తారు. అదేవిధంగా క్షవరాలు అద్భుతంగా. ఇలా నీకు మంగళన్నలు క్షవరాలు చేయకపోతే, కటింగ్ చేయకపోతే మొత్తం గడ్డం పెరిగి నేలకు రాని అలా సిరపోతులు పడి వాసన వచ్చేది. కానీ కులం అడగడు, మతం అడగడు, మన మంగళన్న క్షవరాలు చేస్తాడు. అదేవిధంగా ఈ దేశంలో మొదటి డాక్టర్ ఎవరు? మన తల్లికో చెల్లికో మన సోదరిమణికో కడుపు నొప్పి లేవంగానే ఇవాళ పోగానే ఎమ్మటే సిజేడీని ఆపరేషన్ చేస్తారు. కానీ ఆ రోజు మంగళన్న మంత్రసాని అయ్యి ఒక్క ఆపరేషన్ లేకుండా, ఒక కుట్టు లేకుండా మనం అందరం భూమికి వచ్చినామంటే ఆ మంగళి తల్లి మంత్రసాని వల్లనే ఈ భూమికి వచ్చినామని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా. అంత అద్భుతమైనటువంటి తెలివి తేటలు ఉన్నటువంటి మనం బీసీలో బ్రిలియంట్ క్లాస్ కాదా అని నేను అడుగుతున్నా. అవునా కాదా? బ్రిలియంట్ క్లాస్ కాదా? అవునా? ఈ బ్రిలియంట్ క్లాస్ సావిత్రిబాయి పూలే చరిత్రను, అదేవిధంగా పూలే చరిత్రను మన భవిష్యత్ తరాలకు అందించాలి. ఆ అవార్డును తీసుకుపోవాలి. ప్రతి ఇంటిలో పూలే బొమ్మ ఉండాలి, ప్రతి ఇంటిలో సావిత్రి బొమ్మ ఉండాలి. మనకు బండి ఉంటే, కారు ఉంటే, ఎట్ల బండి ఉన్నా సరే సావిత్రిబాయి పూలే మహనీయుల ఫోటోలు అతికి పెట్టుకోండి, అందించండి. అప్పుడే మనకు ఇవాళ మంచి సమాజం ఏర్పడుతుంది, మనకు అంతరాలైనటువంటి నవ సమాజం ఏర్పడుతుంది. కాబట్టి ఆ దిశగా పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నేను ఎమ్మెల్యే అన్నకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఉన్నాడు. మహేష్ అన్న కూడా రాత్రి కలవడం జరిగింది. గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఉన్నారు. వీరందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిజామాబాద్ పట్టణంలో పూలే సావిత్రిబాయి పూలే నాలెడ్జ్ సెంటర్ కు ఒక 2 ఎకరాల స్థలం ఇచ్చి ఒక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కులగణన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వమే, ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా 42% రిజర్వేషన్ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కేంద్రంలో మహిళా బిల్లు పెట్టారు, కానీ బీసీ మహిళలకు సబ్ కూడా పెట్టలే. నేను అదే చెప్తున్నా, బీసీ మహిళలకు కనుక సబ్ కూడా పెడితే మాయావతి లెక్క ఇవాళ ఇక్కడ ఉన్న 50% మంది మహిళలు చట్టసభలో పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టి తీరాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. కాబట్టి ఈ డిమాండ్ల మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు, మనం సంఘటితము కాంది ఎవరు కూడా మనకు, ఏ ప్రభుత్వం కూడా మనకు వచ్చి ఇలా దగ్గరికి రాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు గారిని ఈ వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నాయకుడు మన కాంగ్రెస్ పార్టీ నుడా చైర్మన్ కేశవ వేణు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు బీసీడీయూ పక్షాన చేపడుతున్నటువంటి సావిత్రిబాయి పూలే పురస్కార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నేటి ముఖ్య అతిథుల్లో ఒకరైనటువంటి మాన్యులు గౌరవ ఎమ్మెల్సీలు శ్రీయుతులు మొహమ్మద్ అలీ షబీర్ గారిని ఆహ్వానిస్తున్నాం. అన్న షబీర్ అన్న
వచ్చాడు, మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు దశ తిరిగిపోయింది. ఒక పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా షబ్బీర్ అన్న గారు చాలామంది ఉన్నారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక డిమాండ్ ఉంది. పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే గత 10 సంవత్సరాల కాలం నగరం నడిబొడ్డున ఒక 5 ఎకరాల స్థలంలో పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఒక పూలే సావిత్రిబాయి పూలే నాలెడ్జ్ సెంటర్ను మీకు కంటే ముఖ్యమంత్రి గారు చాలా మేము ఏది డిమాండ్ చేస్తే అది ఇలా పరిష్కారం చేస్తున్నారు. మేము అడిగినవన్నా కులగణన కావాలి చెప్పగానే ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన మొదలుపెట్టారు. అదేవిధంగా కోటి మహిళా యూనివర్సిటీ అన్న చెప్పాడు ఎమ్మెల్యే గారు, విశ్వాసం మాకుంది కాబట్టి అది చేయాలి. అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్. ధన్యవాదాలన్నా. మీరు పడుతున్నటువంటి శ్రమ, ప్రతి ఒక్క అడుగు వేస్తున్నటువంటి సంక్షేమం వస్తున్నటువంటి అడుగు కోరుతున్నాం సార్. ఎమ్మెల్యే సార్ మరి అది మాట్లాడిద్దాం వినోద్. ఓకే రండి. చిన్నారి ప్రపూర్ణకి తన ప్రతిభను చాటేటువంటి ప్రతి అంశంలో కూడా రాణించాలని కోరుకుంటూ బీసీడీ పక్షాన తల్లికి శుభాశీస్సులు అందజేస్తున్నాం. ఓకే శ్రేయ 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 ఎక్కడ ఉంది? అదేవిధంగా శ్లోక. నేడు మనం 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈనాడు ప్రభుత్వం దాన్ని డిక్లేర్ చేయడం వల్ల మేము చాలా బీసీ సంఘం పక్షాన చాలా సంతోషిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ముఖ్య అతిథి షబ్బీర్ అలీ సార్ గారు రావడం పట్ల చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా రత్నాకర్ అన్న, కేశవన్ అన్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ షబ్బీర్ అలీ సార్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. టీచర్స్ మరియు బీసీ అసోసియేషన్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక సన్మాన సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా భూపత్ రెడ్డి ఎమ్మెల్యే గారు, అలాగే పోరాడమ అంటేనే నెక్స్ట్ నేమ్ మా శ్రీనివాస్ గౌడ్కే వస్తుంది. ఎప్పుడు చూసినా కత్తి తీసుకొని రెడీ ఉంటాడు గవర్నమెంట్ మీద, కానీ మేము కత్తి తీయనిస్తలేం. ఆయన అడగంగానే ఇచ్చేస్తున్నాం. అని బాబు కత్తి తీయకు, ఏది అడిగినా ముందే ఇచ్చేస్తున్నాం పిలిచి. మేము కానీ మా గవర్నమెంట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అయితే మన గ్రూప్ 1లో తగాదా జరిగితే పిలిచి సినన్నతో మాట్లాడి మేము సబ్ కమిటీలో గంటలు కాదు 2 గంటల వరకు కూర్చున్నాం. రోజాన కూర్చొని 57% పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీకు గ్రూప్ 1లో పాస్ అయినారు అనగానే అప్పుడు సంజాయిస్తే వీళ్ళందరూ ఒప్పుకున్నారు. లేకుంటే ధర్నాలు ఎక్కడ పడితే అక్కడ రాస్తా రోకోలు నడుస్తుండే. మేము ఒకటి ఈరోజు మళ్ళీ మేయర్ గారు ఉన్నారు, మిగిలిన అందరు సోదరులకు సమయం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల సంఘం కానీ ఎంప్లాయీ సంఘంలో కానీ మరి మహిళా సోదరి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వచ్చినారు. మీ అందరికీ పేరు పేరున స్వాగతం చేస్తూ మా ఇది ఇవాళ 3rd జనవరి నాడు ఉమెన్స్ డేగా, అది కూడా మా సావిత్రి పూలే గారి పేరు మీద పెట్టాలంటే మీకు తెలుసు కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమంలో మా అగ్రకులాల కంటే మా దొరల కంటే ఫైట్ చేసినంత బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే కొట్లాడింది. కానీ అచ్చి కూర్చున్నాడు దొరలు, కానీ వాళ్ళకు మర్చిపోయినారు మొత్తానికి. సావిత్రి పూలే గారి పేరు మర్చిపోయినారు, అంది పోయినాయి. కానీ మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ రాగానే ఆ ప్రజా భవన్ని దాని పేరు మార్చి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి అండ్ మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంది. దాని తర్వాత ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు మన ఈ కులగణ కావాలా, క్యాస్ట్ సెన్సస్ కావాలా, అసలు బీసీ సంఖ్య ఎట్లా ఎంతవరకు ఉంది, బీసీ అనగానే ఒక 2-3 వాళ్ళే ముందు తీసుకుంటున్నారు. కానీ మిగిలిన వాళ్ళు 109 107 ఉపకులాలు బీసీలో 56 వారు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు కూడా కావాలని కోరుతున్నప్పుడు నిజంగా సర్వే సంఖ్య ఎంత ఉన్నది వీళ్ళది 2011 సెన్సస్ ప్రకారంగా అయితే ఓన్లీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్సే వస్తుంది, మిగిలిన వాళ్ళది బీసీ సంఖ్య లేదు. కానీ ఈసారి మన అందరికీ నాయకుడైన రాహుల్ గాంధీ గారు భారతదేశంలో
మరి భారత్ జోడో యాత్రలో కలిసేటప్పుడు చెప్పినారు, జిస్కా జితనా హక్ హై జనాభా హై ఆబాదీ హై ఉస్కా ఉతనా హక్ హోనా చాహియే. జనాభా మనది ఎంత అన్నదో ప్రభుత్వంలో కూడా మన హక్కు కావాలా, అన్నిట్లో మనకు హక్కు కావాలా. దాని మీదనే మన ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు తక్షణమే మనము భారతదేశంలో ఇప్పుడు నంబర్ 1 స్టేట్ తెలంగాణ ఉంది. కులగణనలో మనం బీసీ కులగణన చేసే రాష్ట్రం ఏది? తెలంగాణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు మన లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీరు చూస్తారు, గతంలో 32% ఉంటే కేసీఆర్ 22% తగ్గించాడు. కానీ మేమేమో 22 కాకుండా ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బీసీ కమిషన్ వాళ్ళది అఫీషియల్ ఫిగర్స్ మేము అది కాన్స్టిట్యూషన్ కాబట్టి మేము డిక్లేర్ చేయలేము. కానీ మీరు నమ్మకం పెట్టుకోండి, బీసీ నాయకులకు లోకల్ బాడీ ఎలక్షన్లో, మున్సిపల్ పంచాయతీరాజ్ ఎలక్షన్లో మీ నంబర్ చాలా పెరుగుతున్నదని కూడా మీకు ఇక్కడ యాజ్ ఏ అడ్వైజర్గా హామీ ఇస్తున్నాను. లేదంటే మాకు మళ్ళీ కత్తి తీస్తాడు మా సీనన్న, మళ్ళీ షురు అయిపోతుంది ఫైటింగ్. మీకు ఫైటింగ్ అవకాశం ఇయ్యం, మీకు రోడ్డు మీద రానే అవకాశం ఇయ్యం. దానికంటే ముందే మీరు అడిగింది కార్యక్రమాలు ఇస్తామని తెలియజేస్తూ, మరి డెఫినెట్గా ఉమెన్స్ డే నాడు సావిత్రి మా గారి పేరు పెట్టాలని అంటున్నారో పూలే, ఆ విషయంలో నేను డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకుపోయి మీరు చెప్పిన కోరికల్లో మేము ఏం వెనుక కాకుండా ఇంకా ఏమన్నా కోరికలు ఉంటే కూడా చెప్పండి. డెఫినెట్గా మన అసోసియేషన్ రిజిస్టర్డ్ ఉందా మనది వినోద్? రిజిస్టర్డ్. ఇంకేమైనా ఇంప్లేస్ ఉందా సమస్యలు ఏదైనా ఉంటే రా. బీసీ టీచర్స్ యూనిట్కి ఓడి ఫెసిలిటీ ఇవ్వాలి. ఓకే, దీన్ని దాంతో సారా మీరు 1000 crore రూపీస్ బడ్జెట్లో పెట్టిండు అధ్యక్ష. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఇద్దరికి ఓడి ఫెసిలిటీ ఇవ్వాలి సార్. ఓకే, నేను చెప్పింది ఫస్ట్ కేసీఆర్ గారు 2015-16లో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని 1000 crores పెట్టిండు. నేను నా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఎవరు కేసీఆర్ అని కౌన్సిల్లో ఇద్దరం, నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఆయన లీడర్ ఆఫ్ ది హౌస్, సీఎం అపోజిషన్ లీడర్గా 1-2 ఇట్లా మాట్లాడుకుంటే చాలామంది ఉన్నారు అన్నారు. లిస్ట్ అయితే ప్రకటించు ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటే. కానీ మా 1000 crore అట్లనే మురుగుతున్నాయి కానీ ఒక దినం ఆ పైసా బయటికి వెళ్ళలే, ఒక బీసీలకు చేయాలి. సార్ ఏమేమి ఇస్తావు బీసీలకు అని అడిగిన. అవునా, చేపలు పట్టేటోళ్ళకి చేపలు ఇస్తా, మన ఎరుకలకు అవి పిక్స్కు పందులు ఇస్తా. అయితే నేనేమన్నా పందులు అంటే తెల్ల పందులా నల్ల పందులా అన్నా. మీరు మా బీసీలకు నువ్వు ఇజ్జత్ ఇస్తున్నావు నువ్వు అన్నాడు. నువ్వేం చేస్తున్నావు ఇజ్జత్? వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్ట్ కావాలి. గొర్రెలకు గొర్రెలు అంటున్నావు, చేపలకు చేపలు అంటున్నావు, వీళ్ళకేమో అది ఉన్నావు. మరి ఏ రంగు ఇస్తావు? ఇది ఒక మున్సిపాలిటీ ఏమో ఇటు షూట్ చేయమంటుంది ఈ నల్ల పందెలకు మెదడుబాదుతో. నువ్వు మరి నల్లదా తెల్లదా ఏమిస్తావు అన్నా. ఇక లేచి అని వచ్చాను పైన స్పీకర్కి విన్నారు, ఇవన్నీ తీసేయండి రికార్డులకు వెళ్ళి. నేను అడిగినేను సార్, నువ్వే అన్నావు కదా చేపలు పట్టాడు, చేపలేక ఉండాలా, గొర్రెలు ఉన్నారా, మేకలు ఉన్నారా, గేదెలు ఇదేనా మా పని బీసీలు అంటే? మేము డాక్టర్లు, ఇంజనీర్, ఎంబీఏలు, సైంటిస్టులు ఈ దేశాల్లో పెద్ద పెద్ద పదవులు మాకు వద్దా? ఇదే నా పిల్లలు మా చేసేది అని నేను అడిగిన దాంట్లో ఆ రికార్డు అడిగిన. ఈడ స్పీచ్లు కాదు, నేను అసెంబ్లీ కౌన్సిల్లో అడిగిన వ్యక్తిలో నేను ఒకటి అపోజిషన్ లీడర్గా. ఇద్దరు దుమారం నడిచింది ఇద్దరికి, కేసీఆర్ గారికి మాకి. అట్లా డెఫినెట్గా మీరు చెప్పినారు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి అంటే ఆన్ డ్యూ అది ఓడి. ఇక అంతగా వచ్చినాక కిటికీలోకి వెళ్ళి తర్వాత రావాలా, అన్నీ ఒకటే సమయమంటే క్యాన్సర్ అవుతుంది. ముందు రాష్ట్రం ఉన్న వాళ్ళకి ఇవ్వండి, తర్వాత జిల్లాలో రాండి, అంతే కదా. ఆ కవి ప్రాక్టికల్స్ ఉంచిన. ఓకే, మరొకసారి మా బీసీ నాయకులకు అందరికీ, నేను కూడా బీసీఏ ఎట్లాను బీసీఈ అంటే మేము ముస్లిమ్స్ కూడా బీసీఏలో, షబ్బీర్ అలీ కూడా బీసీఈలో ఉన్నా కాబట్టి మీ లైన్లోనే ఉన్నా నేను కూడా. అయితే నేను బీసీకు అడ్వైజర్ కూడా ఉన్నా గవర్నమెంట్లో, నేను బీసీ కూడా ఉన్నా. నా తలుపులు ఖుల్లా ఉన్నాయి. ఎనీ టైం రాష్ట్ర సమస్యలు ఏదున్నా దయచేసి రండి. గౌరవ ముఖ్యమంత్రి గారితో మీకు టైం కావాలంటే కూడా టైం ఇప్పించి మన ఎన్జిఓస్ వాళ్ళది కూడా గౌరవ ముఖ్యమంత్రితో టైం ఇప్పించడం జరిగింది. మీకు కూడా ఏదైనా టైం సమయం ఉంటే డెఫినెట్గా
గొప్పతనం కూడా ఉన్నారు, మా మేయర్ గారు ఉన్నారు, అందరం ఉన్నాం. కలిసికట్టుగా మీ సమస్యలు పరిష్కారంకు కృషి చేస్తానని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చి ఇంత మంచి సన్మానం చేసినందుకు మరొకసారి బీసీ సంఘాలకు ధన్యవాదాలు. సర్వశిక్షణ అభియాన్తో మాట్లాడుతూ మీకు శుభవార్త ఏంటంటే 10 సంవత్సరాల నుంచి మన జ్యోతిరావు పూలే స్కూల్స్లో కానీ అన్ని గురుకుల పాఠశాలలో చదువుకున్న లక్షల పిల్లలకు డైట్ ఛార్జెస్ ఎవరు పెంచలేదు. 3 గుడ్లు పోయి 2 అయిపోయినాయి, అదే ఉండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇవ్వాలా. అందరి తరఫు నుంచి ఎక్కువ బీసీ పిల్లలు చదువుతున్నారు. అక్కడ 40% డైట్ ఛార్జెస్ పెంచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని 40% ఒకటేసారి పెంచారు. మరి కాస్మెటిక్ ఛార్జెస్లో మహిళా పిల్లలకు 200% పెంచారు. ఎంత? 200%. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒకసారి వినండి. ఎవరు సలామీ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి డైట్ ఛార్జెస్ దాదాపుగా 10 ఏళ్ల నుంచి పేదల పిల్లలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో ఎక్కడైతే చదువుకుంటున్నారో చదువుకునే విద్యార్థులకు 10 ఏళ్ల నుంచి గత పాలకులకు మనసు రాలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మహమ్మద్ అలీ షబీర్ గారిని, మాజీ మంత్రివర్యుల్ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న తర్వాత వారి ఆలోచనల మేరకు ఇవాళ డైట్ ఛార్జెస్ మనం 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పైగా పేదలకి ఈరోజు పెంచినాం. ఇవాళ వాళ్ళకి మంచి విన్నారు కదా. సీఎం గారికి చెప్పగానే మరి 20-30 అంటే సీఎం గారు క్యా 20-30 దేతే షబీర్ భాయ్ 40 దింగే అన్నాడు. 40% ఒకటేసారి. థ్యాంక్ యూ. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ మేడం వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం వెడల్పుగా ఉందామన్న. అన్న పురస్కార గ్రహీతల్ని వెళ్ళడానికి కొంచెం మనం ప్లేస్ ఇద్దాం. సార్ రవీంద్ర అన్న వేణు పురస్కార గ్రహీతలు వెళ్ళడానికి మనం కొంచెం వెనుక కొద్దాం అన్న. ఎంత వెడల్పు జరిగితే అంత ఫోటో పెద్దగా వస్తుంది, అందరు ఉంటారు. మేడం కొద్దిగా మేడం తర్వాత మేడం నెక్స్ట్ ఒక నిమిషం అన్న. నెక్స్ట్ డాక్టర్ వజీరా బాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్, జీడీసీ ఆర్మూర్. డాక్టర్ అంజనా మేడం, గైనకాలజిస్ట్, గవర్నమెంట్ హాస్పిటల్ డిఎంఎన్హెచ్ఓ. వేదికపైకి రండి. The best gynecologist. మన సైడే ఎంత వెడల్పు వస్తే అందరూ ముందుకు వస్తారు. సుధారాణి మ్యామ్, ప్రిన్సిపల్ TGMS జక్రాన్పల్లి. డాక్టర్ పర్చూరి అనుష, డిగ్రీ లెక్చరర్, మహాత్మా జ్యోతిబా పూలే, AEO వేల్పూర్. జి సుజాత, GHM అర్గుల్. జి సుజాత, GHM. జి సుజాత, GHM నర్సింగ్పల్లి. ఎం మంజుల మ్యామ్, GHM మదన్పల్లి. పేడూరి ఎం రమాదేవి, GHM కుమర్గల్లి. రజని, GHM అన్సాన్పల్లి. గాయత్రి మ్యామ్, GHM గన్నారం. లావణ్య మ్యామ్, ECE గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఉషశ్రీ మేడం వచ్చారు. మంజుల మేడం గారు సిద్ధంగా ఉండండి వేదిక వద్ద. గారిని కూడా సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. కేశవేనన్న కూడా చైర్మన్ అన్న కూర్చోండి అన్న. ఓకే ఓకే మేడం అన్న భూపతి సార్. మా నరాల రత్నాకుమార్ అన్నది కూడా సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. నరాల రత్నాకరణ గారిని సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. అన్న కొంచెం వెడల్పు అవుదామన్నా. ఒక్క నిమిషం అన్న, మనం ఒకరిని ఇది చేసేసుకుంటున్నాం. ఫోటో రాదు, మన నీడలు మొత్తం సార్ మీద పడతాయి. వెడల్పు అవుదాం ప్లీజ్. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారిని సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం.
చేపిద్దాం రైట్ మీరే చేసుకోండి కొంచెం అన్న కొంచెం వెనుక అవుదామన్నా వెనుక అవుదాం అన్న ఇగో చూడ వస్తుందా ఇది చూడండి పేపర్ పేపర్ జరిపే సార్ ఒక చూడండి అవకాశం ఇయ్యే అన్న మీరు కొంచెం వెనుకకు రండి అన్న అన్న రమణన్న కొంచెం వెనుక జరగండి ఇది మన పండుగనే మనం మన వాళ్ళని నిలుచుకొని మనము మేయర్ మేడం సన్మానం చేసినప్పుడు అక్క వాళ్ళు వస్తారు రైట్ ఎస్ రైట్ సార్ ఓకే సార్ డిఓ సార్ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం వినోద్ మనం ఇద్దరం అవుతాం సార్ దగ్గర డిఓ గారిని రమ్మని వీరి తర్వాత మేయర్ మేడం గారు సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం రైట్ మేయర్ మేడం గారికి సన్మానించాల్సిగా కోరుతున్నాం అక్క రండి మేడం ప్రతిభా మేడం తొందర వినోద్ ఇంకా మనం ఎంత నా రత్నాకరణ వివరణ ఉంటా ధన్యవాదాలు సార్ కండువా మంచి వేసుకోయి ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ. ఎందుకంటే మీరు అప్పటి చూస్తుండొచ్చు కూడా ఒక్క ఫోటోలో కూడా సన్మానం చేస్తున్న ఒక్క ఫోటోలో కూడా ఆ ఫేస్ లేదు. అంటే ఎన్నుకొని నడిపిస్తున్నాడు కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతమైంది. జేబీసీ సార్ వినా సార్ చూడండి
ఈ కార్యక్రమం నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ షబీర్ అలీ సార్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి సార్ గారికి, మా నాయక్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్యవర్గానికి, జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్ అన్న మరియు వారి కార్యవర్గ సభ్యులకి, ఆయా శాఖల ఉద్యోగులకి, పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకి, ఈ హాల్ ఇచ్చేటువంటి మున్సిపాలిటీ సిబ్బందికి, మేడం తీసిస్తా మేడం, నిలబడండి కదా ఏమున్నది మేడం. ఓకే ఓకే సార్ ఇక్కడ చూడండి సార్.